ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, ఇప్పుడు సొసైటీ స్లోగా యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. బట్ నాకుంటా డౌట్ ఏంటంటే, ఈ యాక్సెప్ట్ చేసే విషయంలో యూనివర్స్ క్రియేట్ చేసింది అబ్బాయిలని అమ్మాయిలు వాళ్ళిద్దరు కలవాలి. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గే కపుల్స్ అని, లెస్బియన్ కపుల్స్ అని వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. అఫీషియల్గా లీగల్గా కూడా వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అంటే మెంటల్లీ కనెక్ట్ అవుతారు, ఫిజికల్లీ కూడా కనెక్ట్ అవుతారు. వాళ్ళు మెంటల్లీ కనెక్ట్ అవుతారు, ఓకే. బట్ ఫిజికల్గా ఎట్లా కనెక్ట్ అవుతారు వాళ్ళు? క్యాజువల్ డౌట్ అనుకోండి ఇది. ఇప్పుడు హోమోసెక్షువల్స్, తర్వాత హిజ్రాస్, లెస్బియన్స్ ఇవన్నీ ఉన్నారు. ఇప్పుడు హోమోసెక్షువల్ తీసుకుంటాం, సేమ్ సెక్స్ అయితే వాళ్ళు మెంటల్గా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఏంటంటే మగవాడి మీద ఆకర్షణ, ఆడదాని మీద ఉండదు. ఇది చాలా ఎక్కువగా ఈ పూర్వకాలం వీళ్ళందరూ సూసైడ్ చేసిన వాళ్ళు కదా. ఇప్పుడు హోమోసెక్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రపంచంలో గే పీపుల్ అంటారు. వాళ్ళ ఆడదాని మీద అసలు ఉండదు. వీళ్ళు మెంటల్గా కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు దాన్ని అంగచూషణ చేసి ఆనందిస్తుంటారు. మగవాడు అంగచూషణ చేసుకుంటాడు, మగవాడు యానసిక్స్ చేసి ఆనందిస్తాడు. మగవాడు యానసిక్స్లో ఒక మగవాడు యానసిక్స్ చేసి ఆనందం ఏమిటంటే, చేయించుకున్నవాడు ఎవడైతే యానసిక్స్ చేయించుకున్నాడో వాడు అక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది మగవాడికి, యురిత్రా దగ్గర లోపల ఇన్సైడ్. ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి ఈ వరిపిడి తగిలితే చెప్పని ప్లెజర్ వస్తుంది. ఆడవాళ్ళకి జీ స్పాట్ ప్రేరణ కలిగిస్తే ఎలా ప్రేరణ కలుగుతుందో, మగవాడికి యానసిక్స్ చేస్తే వాళ్ళంత ఆనందం పొందుతారు. మగవాడు మనం ఎట్లా ఏదో గుడ్లు పెట్టి చేయడం కదా, ఇంకేంటి వీడి ప్రయత్నం అనుకుంటాం. వాడికి ప్రోస్టేట్ గ్రంథి అక్కడ దగ్గరలో ఉండి, ప్రోస్టేట్ గ్రంథి యొక్క దాంట్లో స్టిమ్యులేషన్ వచ్చి, ప్రెషర్ వచ్చి అది వస్తాడు. అంటే మగవాడు ఆ రంగా ఆనందం పొందుతాడు. మగవాడు చేసి ఆడవాళ్ళు వాళ్ళు ఎట్లా ప్లెజర్ చేసుకుంటారు? వాళ్ళు లెస్బియన్స్, వాళ్ళకి స్త్రీ శరీరం అంతా కామరాళ్ళు అని చెప్పా మొదట్లో, మీరు చెప్పా. వాళ్ళు గట్టిగా వాటేసుకున్నా, ముద్దులు పెట్టుకున్నా, రొమ్ములు నొక్కుకున్నా, వాళ్ళు ఒకళ్ళు వచ్చే నీరాలు ఒకళ్ళు టచ్ చేసుకున్నా, రకరకాల భంగులు ఎన్నో భంగులు, దాదాపు 60 రకాల రతి భంగులు చెప్పాడు. మన మోడర్న్ గా మీరు ఒకసారి దీంట్లో గూగుల్లో చూస్తే 400 రకాల రతి భంగులు ఉన్నాయి. చిన్న వేరియేషన్స్, పొజిషన్స్, యాంగిల్స్, 400 సెక్స్ యాంగిల్స్ ఉన్నాయి. 400 ఆ యాంగిల్స్ లో వీళ్ళు 2 జెనిటేలియాలు అంటే మర్మాయాలు 2 రుద్దుకోవడంతో ఎక్కలేని ప్లెషర్ వస్తుంది. 2 జనుకుంటే అలాగే వాళ్ళు రొమ్ములు నొక్కుంటే వాళ్ళని ఏమంటారు, లెస్బియన్స్ అంటాం, స్వలింగ సంపర్కులు. మగవాళ్ళు ఎలా అయితే హోమోసెక్షువల్స్ ఉన్నారో, గే పీపుల్ ఉన్నారు, అదే రంగా ఆడవాళ్ళు లెస్బియన్స్ ఉన్నారు. లెస్బియన్స్ అంటాం. వాళ్ళ రంగా వాళ్ళకి అంతే. దీని అంతర్ కారణం జెనెటిక్, జీన్స్ మ్యూటేషన్ అంటాం. జెనెటిక్స్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మ్యూటేషన్ వర్డ్. మ్యూటేషన్ అంటే దాంట్లో అనుకోకుండా వైపరీత్యం, జీన్స్లో వైపరీత్యమైన కలయిక. మన శరీరంలో మన ప్రతి కణంలో కూడా, అది ప్రతి కణంలో కూడాను మనకి 23 పేర్స్ ఉంటాయి. దాంట్లో ప్రతి కణంలో కూడా దాదాపు 25,000 జీన్స్ ఉన్నాయి, తెలిసి ఉంటాయి ప్రోటీన్గా. ఇంకా ఉన్నాయి కొన్ని, దాదాపు 30-70 దాకా కూడా ఉంటాయని ఇది ఉన్నాయని 25,000 జీన్స్ ఉన్నాయి. ఈ జీన్స్ అన్ని కూడా వేరియేషన్స్ వచ్చేట్లయితే అవి మార్పు వస్తుంటారు అన్నమాట. అది జీన్స్ వేరియేషన్స్ అంటాను. ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా మార్పు రావాలండి. అయితే కొంతకాలం పోయాక జెనెటిక్ ఇంజనీరింగ్ బాగా అభివృద్ధి చెందితే మాత్రం ఈ రంగా ఉన్న వాళ్ళనేమో కొంత మార్చడానికి అవకాశం, గే పీపుల్ ఉన్న వాళ్ళని లేకపోతే ట్రాన్స్జెండర్ ఉన్న వాళ్ళని మార్చడానికి అవకాశం రావచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగితే మార్పు వస్తే. డాక్టర్, అబ్బాయిలందరూ ఈ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే మాస్టర్బేషన్ చేసుకునే ముందు వరకు ఏదో హైలో ఉండిపోతారు, చేయాలని అనుకుంటారు. ఎప్పుడైతే మాస్టర్బేషన్ అయిపోతుందో వెంటనే అర్రే ఎందుకు చేసేసినారా నాయన, ఎందుకు ఈ డిప్రెషన్, ఏంటిది, ఇప్పుడు నేను వీక్ అయిపోతున్నా, నా లైఫ్లో ఏదో కోల్పోయినారు అనే ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు తప్ప మంచి ముందున్న హైతో బయటికి రారు వాళ్ళు. ఎందుకు డాక్టర్, ఎందుకు ఈ ఫీలింగ్ ఉంటుంది అబ్బాయిలకి ఆ మాస్టర్బేషన్ అయిపోయిన తర్వాత? ఎందుకు ఇది? సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాడికేమో సెక్షువల్ డిజైర్ వస్తుంది, తప్పదు, బై ఫోర్స్. మనసు ఫోర్స్ చేస్తుంది, ఎక్కడో మనసులో అమ్మాయి మెదులుతుంది. మనసులో మెదిలితే వాడు తప్పకుండా చేయాల్సిందే, వాడు ఉండలేనిది ఏంది.
వాడు ఫోర్స్ఫుల్ అంతా స్పాంటేనియస్గా వచ్చేది. చేసిన తర్వాత మళ్ళీ తప్పు చేశానే అని బాధపడతాడు వాడు. ఒక రకమైన డిప్రెషన్ అయిపోతాడు. ఎందుకంటే మా మ్యాస్టర్బేషన్ చూడ డోపమిన్ బాగా వస్తుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా వస్తాయి, టెస్టోస్టెరాన్ బాగా వస్తాయి, మంచి మూలకి వెళ్ళిపోతాడు. మంచి అయిపోయాడు కల్లా ఏమొస్తుంది, ప్రోలాక్టిన్ హార్మోన్ అంటాం. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎప్పుడు వీర్యస్కలం అయిపోతుందో, ప్రోలాక్టిన్ వీర్యస్కలం అయ్యే టైంకి ప్రోలాక్టిన్ హార్మోన్ హై లెవెల్కి వెళ్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ హై లెవెల్కి వెళ్ళే కల్లా అది ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వచ్చి పెడుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే డిప్రెషన్ వస్తుంది, డల్ అయిపోతాడు వాడు. ఆ హార్మోనల్ ఇంపాక్ట్ కొంతమందికి ఏమో అంత ఎక్కువ రాదు. కొంతమంది ఎవరికైతే ఆల్రెడీ తప్పు చేస్తానని భావం ఉన్నవాడికి ఈ కొద్ది కూడా వాడికి మళ్ళీ డిప్రెస్ చేస్తుంది. అసలు మామూలు కూడా కొంతమంది సెక్స్ అయిపోయాక హాయిగా నిద్రపోతారు, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోయి హాయిగా నిద్రపోతారు. తర్వాత మంచి హుషారుగా లేస్తారు, ఎక్కువ మంది లేస్తారు. రాత్రి సెక్స్ చేసి ఉదయం పురుషులు, రాత్రి సెక్స్ చేయరు అనుకోండి, చేయకపోతే ఉదయం డల్గా ఉంటుంది. రాత్రి సెక్స్ చేసి పడుకున్న వాళ్ళకి ఎండార్ఫిన్ రిలీజ్ అయిపోయి చక్కగా హాయిగా నిద్రపోయి ఉదయం ఫ్రెష్గా లేస్తారు. అదే ప్రతివాడు రాత్రిపూట సెక్స్ చేసి పడుకోవడం కరెక్ట్ పద్ధతి, ఉదయం ఫ్రెష్గా లేస్తారు. కానీ కొంతమంది మాత్రం డల్గా తయారవుతారు. కానంటే ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ఇంకా మిగిలి ఉండి వాళ్ళని డల్గా ఉంచుతుంది. హార్మోనల్ ఇంపాక్ట్. మన శరీరం అంతా రసాయనిక చర్యలేనండి. శరీరం మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా ప్రతిదీ రసాయనిక చర్యలే. అవి హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు మామూలుగా సెల్యులార్ ఎంజైమ్స్ దాదాపు 25,000 75,000 దాకా ఎంజైమ్స్ ఉన్నాయి. 75,000 ఎంజైమ్స్ మన మొత్తం బాడీని అంతా కంట్రోల్ చేస్తున్నాయి. హార్మోన్స్, ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి మనకి, పవర్ఫుల్ హార్మోన్స్ ఉన్నాయి. మొత్తం రసాయనిక చర్యలే, ఎంజైమ్స్, హార్మోన్స్, వీటన్నిటిలోకి రసాయనిక చర్యల ఫలితమే మనం ఇలాగ ఆవిడిపోతే అనారోగ్యాలు వస్తాయి. ఇంకా అయిపోతే లేచిపోతాం. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.